బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ వరంగల్ చేరుకోనుంది. సాయంత్రం వరంగల్ అంబేద్కర్ సెంటర్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ రాక సందర్భంగా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏర్పాట్ల విషయంలో అధికార పార్టీ అత్యుత్సాహం చూపించింది. నగరంలో ఏర్పాటు చేసిన గులాబీ తోరణాలను కొంతమంది తొలగించే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ తోరణాలు, బ్యానర్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం మినీ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారి బస్సు యాత్ర ఇవాళ హన్మకొండ పట్టణానికి చేరుకుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇవాళ జరగనున్న నేపథ్యము హన్మకొండ చౌరస్తాలో ప్రసంగించనున్నారు కేసీఆర్ గారు. మనం చూసినట్టయితే హన్మకొండ చౌరస్తా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, వర్ధనపేట కావచ్చు, వరంగల్ తూర్పు, పశ్చిమ, అదేవిధంగా భూపాలపల్లి, పరకాల, స్టేషన్ గన్పూర్, ఈ అన్ని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. మన అంచనా ప్రకారం ఇప్పటికైతే 1,00,000 మంది ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ గారిని చూసేందుకు, నీరాజనాలు పలికేందుకు, ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ గులాబీమయంగా మారింది హన్మకొండ పట్టణం అంతా. మనం చూసుకోవచ్చు, ఫ్లెక్సీలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్. సరే, వాళ్ళ కేసీఆర్ గారి పర్యటన ఎట్లా కొనసాగనుంది? చాలా బ్రహ్మాండంగా అండి. అంటే మొదటి నుంచి కూడా మీరు చూసినట్టయితే పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్క సమావేశం కూడా కేసీఆర్కి పెట్టింది ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. అధికారంలో ఉండని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయని, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్నప్పటికీ ఏ సభ మీరు చూస్తున్నారు కదా, 3-4 రోజుల నుంచి మరి బస్సు యాత్రలు కానీ లేక రోడ్ షోలు అన్ని కూడా విజయవంతం. అనుకున్న దానికన్నా నిర్వాహకులు మేము సపోజ్ 50,000 అంటే 60-70,000 మంది వస్తున్నారు. మాకే అంచనాలకు మించి దొరుకుతలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ఆవేదనతోని, ఆందోళనతోని కేసీఆర్ వైపు చూస్తాను. ఈరోజు రైతాంగం అనుకోండి, మరి సాగునీరు రాక రైతాంగం అనుకోండి, లేక నగర ప్రజలు తాగునీరు రాక నగర ప్రజలు అనుకోండి, లేక వ్యాపారస్తులు కరెంటు కట్ట అనుకోండి, లేక ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలు 4 నెలల నుంచి అనేక తిప్పలు పడుతున్నారు. కాబట్టి ఈ తిప్పలు పోయేదానికి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. వారు ఆశీర్వదించి పంపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఒక తపంతున్నారు. మేమందరం కూడా ఏ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యంలో మరి అందరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. సభలు, సమావేశాలు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేదానికి ఎన్నికల కమిషన్ నియమించినటువంటి నియమాల ప్రకారం, వారు విధించినటువంటి కొన్ని నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి ఏ పార్టీ అయినా కూడా. అయితే మేము కూడా మరి ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారు, వారు రోడ్ షోకు మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు, రోడ్ షో అనుకోండి, ఈ స్థలం అనుకోండి, లేక డెకరేషన్ అనుకోండి, మైక్ సెట్లు అనుకోండి, ఇవన్నీ కూడా మేము పర్మిషన్లు తీసుకున్నప్పటికీ కూడా రాత్రి మరి అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో మెదిలే కొంతమంది అధికారులు రాత్రి మా బంటింగ్స్ అన్ని కూడా చూడండి, ఇక్కడ ఏవీ లేవు. ఇక్కడ రాత్రంతా కూడా బంటింగ్స్ కట్టాం, అవన్నీ కూడా మాయం చేశారు. మా హోర్డింగ్స్ అన్ని చింపుతున్నారు, మా బ్యానర్స్ అన్ని కూడా, ఫ్లెక్సీలన్నీ కూడా బ్లేడ్లతో చింపుతున్నారు. రాత్రి 12:30 నుంచి 2:30 వరకు బీభత్సం ఈ నగరంలో, ఒక గుండాల లాగా. మరి అధికారులు చూడండి, ఇవన్నీ కూడా మేము కట్టినటువంటి అన్నిటిని కూడా ఎక్కడికక్కడ చింపి పడేస్తున్నారు. మరి ఇంత ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి మరి కాంగ్రెస్ గుండాలు కానీ, లేక కాంగ్రెస్ నాయకులు కనుసైగల్లో పనిచేస్తున్న అధికారులు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము ఒక ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా మేము సహించేది లేదు. మరి ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా మరి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు అధికారం ఉంటుంది. మేము కూడా 10 ఏళ్ళ పాలన చేసినాం. ఆ సమయంలో ఎవరు ఎన్నికలు వచ్చినా కూడా, ఎన్ని రోడ్ షోలు అయినా కూడా, ఎన్ని సభలు, సమావేశాలు నిర్వహించినా కూడా మేము వారికి స్వేచ్ఛ ఇచ్చినాం. ఏ ఒక్క అధికారికి కూడా మరి వారి ఆ బ్యానర్ జింపాలనో పర్మిషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా ఆటంకం కలిగించాలి. కానీ 4 నెలల పాలన, రేవంత్ రెడ్డి పాలన చూస్తే ఘోరం. ఈరోజు మరి కాంగ్రెస్ అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ చూస్తే మరి వారి అవినీతి చర్యలకు మరి ఈరోజు అందరూ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో నిజంగా కూడా చెప్పాలంటే మా పీడ విరిగినట్టు, కడియం శ్రీహరి మా పార్టీ నుంచి పోయినందుకు మా పీడ పోయింది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మరి వారు చేసిన చర్యనే మాకు భారీ మెజార్టీతో గెలిపించబోతారు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు ఈ పీడ మాకు దాపురిచ్చిందని, బీజేపీలు కూడా మొత్తుకుంటున్నారు ఈ
దౌర్భాగ్య అభ్యర్థిని మాకు తగిలబెట్టింది ఏందని. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కరుడు కట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ అభ్యర్థులు మాకు వద్దు, వీళ్ళు చేయబట్టే మేము ఓటేం పాలవుతుందని చెప్పి వాళ్ళ పార్టీలో కూడా చర్చించుకుంటారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదులు ఒక మంచి నీతి నియాజీ గలటువంటి నాయకులను ఎన్నుకోవాలని సిద్ధంగా ఉన్నారు. వారు అందరూ కూడా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ నిఖార్సమైనటువంటి ఒక ఉద్యమకారుడు మచ్చలేని నాయకుడు డాక్టర్ సుధీర్ కుమార్ని గెలిపించాలని చూస్తారు. ఇప్పటికే మీరు నిన్న సిపి గారిని కూడా కలిసిన సందర్భము ఇట్లాంటి చర్యల పట్ల ఏం కోరుతున్నారు? ముఖ్యంగా పర్మిషన్స్ తీసుకున్నాక కూడా ఇట్లా ఫ్లెక్సీలను చించివేయడము, మీకు సంబంధించిన బ్యానర్లను కావచ్చు, ఏదైతే మీ బంటింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ తీసేయడం పట్ల మీరు ఏం కోరుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిపి గారిని ఏం కోరుతున్నారు? అంటే మేము న్యాయం చేయాలి అంటున్నాం. మేము అన్ని కూడా పర్మిషన్స్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్ని నామ్స్ ఉంటాయో అన్ని నామ్స్ ప్రకారము మేము వివరిస్తున్నాం. ఎక్కడ కూడా అతిక్రమిస్తలేము, ఎక్కడ కూడా దౌర్జన్యం చేస్తలేము. ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్నటువంటి హక్కులు ఎలక్షన్ కమిషన్ ఏవైతే నియమ నిబంధనలు పెట్టిండ్రో దానికి లోబడే మేము పనిచేస్తున్నాం. మా సభల సమావేశం నిర్వహిస్తున్నాం. దయచేసి అధికారులు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాబోయే రోజుల్లో మీరే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తారు. ప్రచార రథాలకు సంబంధించి కూడా ఇబ్బందులు పెట్టినట్టుగా బయట ప్రజల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా ఉంది ఆ పరిస్థితి? ఎక్కడ కూడా సౌండ్ తక్కువ చేయమంటారు, పర్మిషన్ లేదు అంటారు. నిన్న ఉదాహరణ మా బంటింగ్స్, మా ఎలక్షన్ మెటీరియల్, మా హోర్డింగ్ తీసుకొచ్చేటువంటి 3 వెహికల్స్ ను సరే పర్మిషన్ తీసుకోలే కావచ్చు, ఒక వెహికల్ పర్మిషన్ తీసుకున్నా. ఆయనకు తెలుసో తెలియక పాపం పొట్టగూటి కోసము మన వెహికల్ నడుపుకుంటాడు, డీసీఎం నడుపుకుంటుండో, ఒక ఆటో నడుపుకుంటుండో. ఆ మెటీరియల్ అంతా కూడా అక్కడ వేసి ఈ చౌరస్తాలకు కడదామంటే ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసాం. ఇంత దౌర్భాగ్యం అండి. కాబట్టి మేము ఇక్కడ పర్మిషన్ కాపీ మీకు చూపెడుతున్నా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ పర్మిషన్ కాపీ ఉన్నా కూడా మొత్తం హోర్డింగ్స్ అన్ని ఊడబెక్కుతున్నాం. ఇది మొత్తంగా ఎన్నికల నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కావాలనే అధికార కాంగ్రెస్ పార్టీ మాయలో పడి అది వాళ్ళ సంబంధించి వాళ్ళ భయానికో బెదిరింపులకో గురై అధికారులు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దాసే వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా.